వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. రాబోయే 40,000 ఉద్యోగాలలో టీచర్ ఉద్యోగాలు ఎన్నుండే అవకాశం ఉంది. జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బాసరాలో డిఎస్సి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ వివరాలు, అదేవిధంగా ఏపీడిఎస్సి 2025 ఫలితాలలో బాసరా ఒక ప్రపంచనం సృష్టించింది. వీటి యొక్క వివరాలు చూద్దాం. బాసరా అంటే ఒక నాణ్యతకు మారు పేరు బాసరా. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున రిజల్ట్స్ సాధిస్తున్నాం. నోటిఫికేషన్ ఏదైనా కానీ, అది డిఎస్సి కానీ, మోడల్ స్కూల్ కానీ, గురుకుల కానీ, ఏదైనా కానివ్వండి, రెండు రాష్ట్రాలు ఒక చర్చించుకునే విధంగానే మనము రిజల్ట్ ఇస్తున్నాం. దీనికి ఎన్నో నిదర్శనం, ఎన్నో వీడియోలు ఉన్నాయి. బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్లోనే ఉన్న నిదర్శనం. ఒక 14 మంది బాసరా ఇన్స్టిట్యూట్ కోచింగ్ వస్తే వికారాబాద్ నుంచి డిస్ట్రిక్ట్ ఫస్ట్ టాప్తో పాటు 10 ఉద్యోగాలు అని ఎన్నోసార్లు చెప్పిన. ఇంకొక ఇది అభ్యర్థులు చెప్పింది. ఒక నల్గొండ జిల్లాలో 2017 డిఎస్సిలో 12 పోస్టులు ఉంటే, బయోసైన్స్లో డిస్ట్రిక్ట్లో ఓపెన్లో 12 పోస్టులు ఉంటే 8 బాసరా ఇన్స్టిట్యూట్. రీసెంట్గా 2022 23 గురుకులాలు తీసుకుంటే ఒక ఫిజికల్ సైన్స్లో టాప్ 10 ర్యాంక్లో 7 ర్యాంక్స్ బాసరే. ఇలా కొన్ని ఎన్నో, ప్రతి 5గురిలో 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. అది ఓకే అంతా. రీసెంట్గా ఏపీడిఎస్సిలో బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ 2 బ్యాచెసే మనం రన్ చేసినాం. బయోసైన్స్లో స్టేట్ 3rd ర్యాంక్ 84.604 మార్క్స్ తోటి రాజ్ కుమార్ అనే అబ్బాయికి స్టేట్ 3rd ర్యాంక్. తక్కువ మందికే ఇచ్చినాం మనం, అయినా స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా బాసరా ఫిజికల్ సైన్స్ విషయానికి వస్తే మనం ఇచ్చింది 120 మందికి పైన, 120+ వచ్చిన ఉద్యోగాలు సుమారుగా ఒక 45 నుంచి 50 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది ఒక హిస్టరీ. చెప్పాలంటే ఒక క్లాస్ రూమ్లో 100కు పైన మంది ఉంటే దాంట్లో 45 to 50 ఉద్యోగాలు అనేది, అది స్కూల్ అసిస్టెంట్గా, టీజీటీలు పీజీటీలు అంత ఉద్యోగాలు రావాలి అంటే దానికి ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ నాకు తెలిసినంత వరకు ఒక 100 మంది క్లాస్ రూమ్లో ఉంటే 2, 3, 5కి ఉద్యోగాలు వస్తేనే అది పెద్ద గగనం అని నాకు తెలుసు. ఎందుకంటే 2012 నుంచి నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా. ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తేనే పెద్దగా చెప్పుకునే అది. కానీ ఇక్కడ ఇవాళ 45 నుంచి 50 మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే నేను ఇచ్చినటువంటి క్వాలిటీ అలాంటిది. అధిక పేపర్ చాలా ఈజీగా రావడము. ఒకవేళ పేపర్, ఎందుకంటే మేము చెప్పించినటువంటి సబ్జెక్ట్ చాలా డెప్త్గా హై లెవెల్లో చెప్పించినాం. వాళ్ళ టీజీటీ పేపర్ ఆ స్థాయిలో వచ్చింది. కానీ టీజీటీకి ఎలిజిబుల్ కావాలి అంటే ఇంగ్లీష్ వాళ్ళు క్వాలిఫై కాక ఇంకొక 30 ఉద్యోగాలు వాళ్ళ ఇంగ్లీషు చెప్పియక, అంటే వాళ్ళు మనకు స్కూల్ అసిస్టెంట్ జాయిన్ అయ్యారు కాబట్టి మనము టీజీటీ పీజీటీ లెవెల్లో చెప్పించినాం. పేపర్ కొంచెం ఈజీ రావడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది మిస్ అయ్యారు. లేకుంటే ఇంకా ఇంగ్లీష్ క్వాలిఫై కాక ఇంకొక 20 ఉద్యోగాలు రాలేదు. కానీ నేను ఇచ్చిన క్వాలిటీ ఆ 120 మందిలో దాదాపు 70 to 80 మెంబర్స్ ఉద్యోగం సాధించేంత క్వాలిటీ వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్ ఇచ్చింది. బాసరా అంటే నాణ్యత, ఒక క్వాలిటీ అంటే చెప్పడానికి ఒక మేజర్మెంట్స్ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు తెలుసు, పాత స్టూడెంట్స్ని అడగండి, 2022 రిజల్ట్ని చూడండి. అండ్ పిల్లల్ని అడగండి, నేను నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు, అలా ఉద్యోగాలు చేస్తున్నటువంటి అభ్యర్థులను అడగండి. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ ఫ్యాకల్టీ బాగుంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 ఫ్యాకల్టీని పెట్టి జేఎల్స్, డిఎల్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మెథడ్ అంటే బాసరా. ఈరోజు నేను గుంటూరులో కూడా ఇంత గర్వంగా రిజల్ట్ అనౌన్స్ చేసిన. నిన్న ఒక అతను నాకు కాల్ చేసి, మెథడాలజీ కనుక మీరు ఆ సార్ని వేణు సార్ తోటి చెప్పియకుంటే మాకు ఉద్యోగం రాకపోయే సార్, మీరు ఒక దేవుళ్ళలాగా మాకు ఆ సార్ని తీసుకొచ్చి మెథడ్ చెప్పించి వాళ్ళ మా లైఫ్ని మీరు నిలబెట్టారు సార్, నా జీవితాన్ని నిలబెట్టారు సార్. బాసరా అంటే మేము ఏదైతే అనుకున్నామో అది మాకు ఈరోజు వచ్చి ఉద్యోగం రావడం వల్ల మేము సంతోషపడుతున్నాం సార్, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంటే నేను ఒక తీసుకునే కోచింగ్ ఎక్కడైనా లభిస్తుంది, కోచింగ్ మీకు ఎక్కడైనా లభిస్తుంది. కానీ ఉద్యోగం సాధించేటువంటి కోచింగ్ బాసరా వస్తుంది. ఎన్నోసార్లు అది ప్రూవ్ చేసినాము.
రీసెంట్గా ఏపీ 2022 గురుకులాలు చేసినాము, 23 డిఎస్సి చేసినాం. ఏపీ డిఎస్సిలో కూడా వన్ సైడ్ రిజల్ట్, నేను పెట్టిన 2 సబ్జెక్టులు కూడా నేను రిజల్ట్ అద్భుతమైనటువంటి రిజల్ట్, ఏ సంస్థకు సాధ్యం కాని విధంగా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చినాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలా వరకు మీకు మొన్న నోటిఫికేషన్స్ వచ్చిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ రాబోయే 40,000 ఉద్యోగాలలో 13,000 వరకు ఖాళీలు టీచర్ ఉద్యోగాలే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము 2 డేస్ బ్యాక్ కూడా కోదండరామ్ సార్ని కావచ్చు, ప్రభుత్వ పెద్దలను కూడా చాలామందిని కలిసినాం, రియా సార్ని కలిసినాము. మేము కలిసిన రోజే వీళ్ళకి ఇలా చెప్పడం వల్ల మూలంగా వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం గారితో మీట్ కావడం జరిగింది. త్వరలో ఈ నోటిఫికేషన్ ఇమీడియట్గా ఈ మంతే రావకపోవచ్చేమో, కానీ ఒక స్పష్టమైన ఈ 40,000 ఉద్యోగాలలో ఏ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ మాత్రము 100కు 100% వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా వాటిపైన దృష్టి పెడుతుంది. ఇంతకుముందు ఎస్సీ వర్గీకరణ వల్ల జాబ్ క్యాలెండర్ మిస్ అయినా కూడా ఇప్పుడు త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ 40,000లో మీ అందరికీ తెలుసు, గురుకులాలలో 100కు 100% 4 నుంచి 5,000 కావచ్చు, ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. మినిమం 5,000 ఖాళీలు గురుకులాలలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ నుంచి సుమారుగా బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని జాబ్ వచ్చినటువంటి కనీసం ఒక 400 to 500 మెంబర్స్ నా ఇన్స్టిట్యూట్ నుంచే ఉన్న వాళ్ళే డిఎస్సి వస్తే డిఎస్సికి వెళ్ళిపోయారు. వాళ్ళు దాదాపు నా ఇన్స్టిట్యూట్ ఉంచిన వాళ్ళే 400-500 మెంబర్స్ ఉన్నారు. మీకు పేపర్లో కూడా చాలా వరకు ఇస్తూనే ఉన్నారు ఖాళీలు ఉన్నాయని. మోడల్ స్కూల్లో 1,500 ఖాళీలు ఉన్నాయి. నేను గతంలో కూడా వీడియోలో చెప్పిన. టీచర్స్కు సంబంధించి డిఎస్సికి సంబంధించి ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన లెక్క ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు ప్రమోషన్స్ అయిపోతే మాకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంకు దగ్గర ఒక స్పష్టమైన క్లారిటీ కూడా ఇవాళ ఉండే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ 40,000 ఉద్యోగాలు అనేది ఉండవు. చాలామంది అభ్యర్థులు డిఎస్సి ఉంటుందంటే పక్కా 100కు 100% ఉంటుంది. ఈ 40,000 ఉద్యోగాలలో టీచర్ జాబులు అనేది ఖచ్చితంగా 100కు 100% ఉంటాయి. సో కాబట్టి ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ నేను మీకు చెప్తా. ఇప్పుడు నా దగ్గర నేను రిజల్ట్ స్కూల్ అసిస్టెంట్ వచ్చిన వాళ్ళు రీసెంట్గా ఏపీ డిఎస్సి వాళ్ళకి కూడా నేను ఇస్తున్నా. లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిన అభ్యర్థులే ఎక్కువ సక్సెస్. నేను ఎన్నో వీడియోలో చెప్పిన, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కంటిన్యూగా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళే ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు. కాబట్టి మీరు ఖచ్చితంగా పోస్టులు ఉన్నాయి. ఈ 40,000 ఉద్యోగాలలో ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించినట్టే 6 నుంచి 6,000 డిప్యూటీ సీఎం గారే ప్రకటించారు 6,000 ఉద్యోగాలతో డిఎస్సి చేస్తామని. మళ్ళీ 6,000 తీసుకున్న ప్లస్ గురుకులాలు మోడల్ స్కూల్స్ కలుపుకున్న ఒక 6,500 ఖచ్చితంగా వెళ్తాయి. కాబట్టి 12, 13 ఎన్నైనా కావచ్చు ఒక మెగా డిఎస్సి రూపంలో ఇవ్వమని చెప్పినాం. మేము దానికి కూడా ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడు కూడా మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది విద్యార్థులతోటి. వచ్చే నోటిఫికేషన్లో గురుకులాలు మోడల్ స్కూల్స్ డిఎస్సి కలిపి ఏపీ డిఎస్సి మాదిరిగా ఒకే నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పినాము. ఎందుకంటే డిఎస్సి ఇస్తే అందులో స్కూల్ అసిస్టెంటు ఒక 5,000 పోస్టులు 6,000 పోస్టులతో డిఎస్సి ఇస్తే అందులో స్కూల్ అసిస్టెంటు 1,000-1,500 ఉండే అవకాశం ఉంటుంది. ఆ 1,000-1,500లో 6-7 సబ్జెక్టులు కనుక ఉంటే డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క పోస్టు కూడా ఒక్కొక్క సబ్జెక్టుకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎక్కువ 3.5-4 లక్షల మంది ఉండే బీఎడ్ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల వారికి ఎలాంటి ఉపయోగం జరగదు. మీరు డిఎస్సి ఒకసారి ఇచ్చి మళ్ళీ మోడల్ స్కూల్స్ ఒకసారి గురుకులాలు ఇచ్చేస్తే వాళ్ళు ఏ జాబ్ చేసుకోకుండా వాళ్ళు ఒకసారి డిఎస్సి ఒకసారి గురుకులాలు ప్రిపేర్ కావడము అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏపీ డిఎస్సి మాదిరిగానే గురుకులాలు మోడల్ స్కూల్స్ డిఎస్సి అన్నీ కలిపి ఒకేసారి ఇస్తే వాళ్ళకి ఏ జాబ్ అవసరం ఉంటే ఆ జాబ్కి వెళ్ళిపోతారు. ఖాళీలు కూడా ఏర్పడవు. ప్రియారిటీ ఏ జాబ్కి అయితే ఎక్కువ ఆసక్తి చూపుతారో ప్రియారిటీ ఇస్తారో ఆ జాబ్స్ మీరు ముందు నింపి తర్వాత వాటిని నింపుకుంటూ వస్తే ఇవాళ ఖాళీలు అనేది ఏర్పడదు. గురుకులాలలో కూడా సేమ్ అదే మిస్టేక్ జరిగింది. ఫస్ట్ డిఎల్ జేఎల్ టీజీటీలు ఇచ్చుకుంటూ పోతే ఇవాళ ఇన్ని ఖాళీలు కూడా ఉండేవి కావు. కాబట్టి గవర్నమెంట్ కూడా చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఇప్పుడు చాలా వరకు ఖాళీలు ఏర్పడి మళ్ళీ
అది తీసుకోవాల్సి వస్తుంది. అలాంటిది లేకుండా డిఎస్సి గురుకులాలు మోడల్ స్కూల్స్ కలిపి ఇస్తే ఫస్ట్ డిఎస్సికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇవన్నీ పూర్తిగా ఉంటాయి. విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. మెయిన్ స్కూళ్ళల్లో కూడా ఉన్నటువంటి స్ట్రెంత్ టీచర్స్కు మళ్ళీ ఖాళీలు ఏర్పడకుండా అన్నీ ఒకేసారి ఫిలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ ఆలోచన చేయాలి. మీరు కూడా అభ్యర్థులు ఎవరైతే బీఎడ్ అభ్యర్థులు ఉంటారో దీన్ని ప్రభుత్వ అధికారుల దృష్టి కావచ్చు, గవర్నమెంట్ మీకున్న పరిచయాలతోటి గవర్నమెంట్ దృష్టి కూడా ఇది తీసుకెళ్ళండి. మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తున్నాము. కాబట్టి సో ఇది రెండవది, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మనము ఉద్యోగం సాధిస్తాం. ఇక్కడ నేను ఇంత ముందుగా చెప్పిన కోచింగ్ ఎక్కడైనా లభిస్తుంది, కానీ ఉద్యోగం సాధించేటువంటి కోచింగు బాసరలో వస్తుంది. ఎందుకు అంటే నా దగ్గర అలాంటి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కాంబినేషన్ నేను మెయింటైన్ చేస్తున్నా. ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టినే రిజల్ట్ వస్తుంది. ఇవాళ ఎగ్జాంపుల్ ఏపీడిఎస్సిలో నేను మెథడాలజీ కనుక ఒకవేళ మామూలు చెప్పించుంటే, ఒక స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కాకుండా ఎవరో ఒక మామూలు వ్యక్తితో చెప్పించుంటే ఇవాళ అందులో ఇంత 45 నుంచి 50 మంది మధ్యలో కనీసం ఒక 20 మందికి వచ్చినా కూడా ఒక 30 మందికి ఉద్యోగాలే రాకపోతుండే. కాబట్టి ఒక నిర్ణయము మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను అలాంటి ఫ్యాకల్టీ విషయంలో ఎన్నో నిర్ణయాలు తీసుకొని కొన్ని వేలాది మంది జీవితాలు, ఇవాళ కొన్ని వందలు కాదు వేలాది మంది జీవితాలు ఇవాళ సెటిల్ కావడానికి నేను తీసుకున్న చాలా నిర్ణయాలు ఒక రీజన్ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే అది ఉద్యోగం సాధించిన అభ్యర్థికి తెలుస్తుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 5 మెంబర్స్ మా దగ్గర 5 మెంబర్స్ బీఈడ్ ఫ్రెండ్స్ ఉంటే 2017 నుంచి 2017లో గురుకులాలో ఇద్దరికి వస్తే, మళ్ళీ 17 డిఎస్సిలో ఇద్దరికి వస్తే, 18లో లేకుంటే ఒక అభ్యర్థి మళ్ళీ నా దగ్గరికి 2022 గురుకులాకి వచ్చి వీళ్ళిద్దరి కంటే అతను బాగా చదివే ఈ 4 కంటే అతనే బాగా చదువుతాడు. కానీ అతను కోచింగ్ రాకపోవడంగా ఓన్గా ప్రిపేర్ అయ్యి కాలేజీలో వర్క్ చేసుకుంటూ ఉండి 2020లోనేమో తను వస్తే తర్వాత 23లో తనకి టీజీటీ వచ్చింది, పీజీటీ వచ్చింది, అలా జేఎల్ జాబ్ కూడా వచ్చింది, జేఎల్ చేస్తున్నాడు. ఇదే నాగేశ్వరరావు గారని మీకు ఒకటి చూపిస్తా. నిన్న నాకు కాల్ చేసిండు, సార్ ఈరోజు కనుక నాకు 2000 నేను గత వీడియోలో చెప్పిన ఇంతకుముందు 2018 డిఎస్సి ఏపీలో మిస్ అయింది. నేను మిస్ అయినా కూడా నేను చదువుకుంటాన్న కాన్ఫిడెన్స్ తోటి కనుక ఉండి నేను అలానే ప్రిపేర్ అయి ఉంటే నాకు ఖచ్చితంగా ఈసారి కూడా జాబ్ రాకపోతుండే సార్. నాకు మెథడాలజీ యూజ్ అయింది కాబట్టినే ఇవాళ జాబ్ వచ్చిందని తను చెప్పడం జరిగింది. సో కాబట్టి చిన్న 1.5 మార్కులతోటి టెట్ యొక్క వెయిటేజ్ కూడా చాలా కీలకం. ఎందుకంటే ఒక అభ్యర్థి టెట్లో ఒక్క జాబు ఫిజికల్ సైన్స్ జాబు 0.53 మార్క్స్ తోటి ఇవాళ జాబ్ మిస్ అయిన అభ్యర్థి నిన్న నాకు కాల్ చేసి కూడా చాలా ఎంతో బాధపడ్డాడు. చేసిన పేపర్ డెప్త్గా ప్రిపేర్ అయ్యిండు, పేపర్ ఈజీగా రావడం మూలంగా కన్ఫ్యూజ్ అయ్యి దాదాపు 10-12 క్వశ్చన్స్ తనే మిస్టేక్ పెట్టిండు. కాబట్టి ప్రిపరేషన్ ఎలా కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పేపర్ ఎలా వస్తుందంటే వస్తే ఈజీగా వస్తుంది, లేకుంటే హార్డ్ వస్తుంది. 2017 డిఎస్సి 17 గురుకులాలు తీసుకుంటే చాలా ఈజీ పేపర్ ఉంది, డిఎస్సి ఒక రేంజ్లో ఉంది. 18 పేపర్ కనుక టీజీటీ పీజీటీ తీసుకుంటే చాలా డెప్త్గా అడిగిండు. మనం అలానే చెప్పించినాము, అలానే చదవాలి, అలానే చెప్పియాలి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సిలబస్ అనేది రాదని లేదు, 100 కాదు. ఇవాళ ఇంటర్మీడియట్ సిలబస్ నేను గుంటూరు బ్రాంచ్లో అంత బాగా చెప్పియడం మూలంగానే డిఎస్సి ఈజీగా ఇవాళ టీజీటీలు ఎన్నో టీజీటీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. టీజీటీలు చాలా వచ్చేస్తున్నాయి. నేను డెప్త్గా ఎలా చెప్పిస్తానో నా స్టూడెంట్స్ గురుకుల వాళ్ళకి తెలుసు. అదే క్వాలిటీని అక్కడ ఇవ్వడం మూలంగానే ఇవాళ ఎంతోమందికి ఉద్యోగాలు అక్కడ వచ్చినాయి. అంటే ఒక స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కావచ్చు, టీజీటీ కానీ పీజీటీ కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి 5th క్లాస్ నుంచి మొదలు పెడితే థర్డ్ కూడా కావచ్చు, థర్డ్లో ఉంటే ఒకవేళ థర్డ్ కానీ 4th కానీ ఎక్కడి నుంచి అయినా వాళ్ళు స్కూల్ సిలబస్ మొత్తం 10th క్లాస్ వరకుతో పాటు ఇంటర్మీడియట్ సిలబస్ ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సి. పేపరు ఈజీగా రావచ్చు, హార్డ్ రావచ్చు. మీరు బాగా చదివారు అనుకోండి, టాప్ మార్క్స్ వస్తాయి, మంచి మార్క్స్ వస్తాయి, మీరు కోరుకున్న ప్లేస్లో మీకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కూల్ సిలబస్ టు ఇంటర్మీడియట్ సిలబస్ ఖచ్చితంగా చదవవలసిందే. ఎందుకంటే ఏపీడిఎస్ అది ఒక పెద్ద గుణపాఠం. మన గురుకులాలు కూడా అంతే, చాలా పేపరు ఈజీగా టీజీటీ పేపర్లు ఈజీగా వచ్చింది, పీజీటీ పేపర్ చాలా హార్డ్ వచ్చినాయి. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఇంటర్మీడియట్ స్థాయి వరకు సిలబస్ ఇంటర్మీడియట్లో ఉంది స్కూల్ అసిస్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ స్కూల్ సిలబస్తో పాటు ఇంటర్మీడియట్ సిలబస్ చదవకుండా ఏం చేయలేము. కంటెంట్ అండ్ మెథడాలజీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈరోజు
కేవలం తెలంగాణలో సరే ఫస్ట్ మనకు చూడండి ఇక్కడ గురుకుల టీచర్సు, మోడల్ స్కూల్స్, డిఎస్సి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియము న్యూ బ్యాచ్ వచ్చేసి 01 అంటే 1వ తారీఖు 9వ నెల 2025 9 AM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ కూడా టెట్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్లో చాలామంది అభ్యర్థులు టెట్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్లోనే క్వాలిఫై అయ్యి వాళ్ళ స్టేట్ ర్యాంక్ సాధించి ఇందులో చాలామంది జేఎల్స్గా కూడా చేస్తున్నారు. ఇదే ఇక్కడ దేవిరెడ్డి శారదా మేడం అని చూస్తే మనకు 2018లో మా దగ్గరకు వచ్చింది, జాబ్ రాలేదు. ఇవాళ 2023లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పీజీటీ వచ్చింది. తను ప్రజెంట్ ఇప్పుడు జేఎల్ జాబ్ చేస్తుంది, జేఎల్ ఫిజిక్స్ చేస్తుంది. అంటే ఒకసారి అది ఏపీ అభ్యర్థులు కావచ్చు, తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా కావచ్చు, ఒకసారి ఫెయిల్యూర్ అయినటువంటి అభ్యర్థులు బాధపడవలసిన అవసరం లేదు. అటు ఏపీలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి, తెలంగాణలో కూడా నోటిఫికేషన్ కాకుంటే కొంచెం స్పష్టంగా క్లారిటీ లేదు, కానీ 100కు 100% నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎలాంటి అధైర్యపడని అవసరం లేదు. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్స్ రాకుండా ఉండవు, 100కు 100% వస్తాయి. వీళ్ళందరూ కూడా ఇవాళ 2017లో తను బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుమారుగా దాదాపు 3 సార్లు నా దగ్గర కోచింగ్ తీసుకొని ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిండు. వీళ్ళందరూ ఇతను టెట్ కూడా క్వాలిఫై, టెట్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చే క్వాలిఫై ఏకంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వల్ల స్టేట్ సెకండ్ ర్యాంకు సంపాదించి వాళ్ళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రం తీసుకున్నటువంటి అభ్యర్థులు. అంటే ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఒక పీజీటీ, టీజీటీ కావచ్చు, ఇంటర్మీడియట్ స్థాయిలో మనము ప్రిపరేషన్ సాధించి ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి కావచ్చు, హెచ్జిటి అభ్యర్థి కావచ్చు, ప్రిపరేషన్ అనేది మినిమం ఒక 5 to 6 months పెట్టుకోండి. సో ఇవంతా కూడా స్టేట్ ఎన్నో ర్యాంక్స్ ఇవి. ఇక్కడ చూడండి బాసరాలో గుంటూరు బ్రాంచులు వీళ్ళు నేను చెప్పింది ఈసారి కనుక తను మాట్లాడింది ఇతను కనుక ఒకవేళ నా దగ్గరికి లాస్ట్ టైం మేము 2018లో మిస్ అయింది తనకు, మళ్ళీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఇలా గుంటూరు బ్రాంచ్లో రాకుంటే తను మెథడాలజీలో క్వశ్చన్ చేయకపోయేవాడు. అక్కడ డిస్టిక్లో పోస్టులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇవాళ కేవలము బాసరా ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని ఎక్కడో శ్రీకాకుళం నుంచి గుంటూరుకు వచ్చే ఇవాళ ఉద్యోగం సాధించిండు. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్ గుంటూరులో నేను పెట్టకుంటే తను ఇవాళ ఉద్యోగము సాధించుడు అనేది కష్టమయ్యేది. ఎందుకంటే మెథడాలజీ తనకు చాలా ఉపయోగపడ్డది. వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఏరియా వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు. మీ నాలెడ్జ్కి బాసరా ఇన్స్టిట్యూట్ లాంటి ఫ్యాకల్టీ ఏదో ఒక ఫ్యాకల్టీ, అది కంటెంట్ రూపంలో కావచ్చు, మెథడాలజీ రూపంలో కావచ్చు, ఏదో ఒక ఏరియా మీకు 100కు 100% ప్లస్ అవుతుంది. ఇవాళ వీళ్ళందరికీ కూడా చాలా మెథడాలజీ ఎంతో ప్లస్ అయింది. ఆ మెథడ్స్ వల్ల ఉద్యోగాలు వచ్చినాయి. చూడండి ఇక్కడ మనం ఇచ్చినటువంటి వీళ్ళు ఇక్కడ ఈ మేడం 3 జాబులు సంపాదించింది గుంటూరు డిస్టిక్కే మేడం. అజీజ్ మేడం అని ఎస్ఏ, టీజీటీ, పీజీటీ, ఇక్కడ జే స్వాతి గారని తను కూడా డిస్టిక్ 3rd ర్యాంక్ సాధించింది. అని ఎక్కడో అనంతపురం నుంచి వీళ్ళు 4 మెంబర్స్ ఏమో వస్తే 2 ఉద్యోగాలు సంపాదించారు. సో ఇలా నాణ్యతకు మారు పేరు బాసరా. ఇక్కడ కూడా ఒక మేడం దివ్య అని 5th ర్యాంక్ కావచ్చు, అండ్ వెంకట దుర్గా అని మేడం, వీళ్ళంతా ఎంతోమంది. తనకి 3 జాబ్స్ వచ్చినాయి. టీజీటీ ఫిజికల్ సైన్స్, టీజీటీ సైన్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్. సో ఎంతోమందికి మనము ఇచ్చిన ఈ 120 మందిలోనే సుమారుగా ఇన్ని ఉద్యోగాలు, ఒక 40 నుంచి 50 ఉద్యోగాలు సాధిస్తున్నామంటే బాసరా యొక్క క్వాలిటీ ఎంతనో ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో బాసరా అంటే ఒక నాణ్యత, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి మనకి ఇంత రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ బీఎడ్ అభ్యర్థులు మీరు స్కూల్ అసిస్టెంట్ మీద డిపెండ్ అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇది వాస్తవము. మీరు ఈ బీఎడ్ అభ్యర్థులు ఎస్ఏ అండ్ గురుకుల అండ్ మోడల్ స్కూల్ ఈ 3 ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సింది. మీరు తెలుగు మీడియము అని ఎవరైతే మేము తెలుగు డిఎస్సి దీనికోసమే వెయిట్ చేస్తామంటే ఇంకొక డిఎస్సి వరకు కూడా మీరు వెయిట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో ఎక్కువ మంది చదవట్లేరు. అన్ని గురుకులాకి, మోడల్ స్కూల్స్కి వెళ్ళిపోతూ రోజు స్ట్రెంత్ తగ్గుతుంది. కాబట్టి
ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, తెలుగు మీడియం పోస్టులు ఇంకా రాబోయే రోజులలో తగ్గుతాయి కానీ పెరగవు. ఇవి గురుకులాలు రాబోయే రోజులలో పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియమే. కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనకు ఖాళీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి జేఎల్స్ ఇవన్నీ చాలా వచ్చే ఉంది. కాబట్టి బీఎడ్ అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని బాసరా ఇన్స్టిట్యూట్ మనము ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని కూడా తీసుకొచ్చి ఒకే ఫీజుతో స్కూల్ అసిస్టెంట్, గురుకుల, మోడల్ స్కూల్స్ మీకు స్కూల్ సిలబస్ నుంచి అండ్ ఇంటర్మీడియట్ సిలబస్ వరకు నేను ఏదైతే గుంటూరులో ఎలాంటి క్వాలిటీ ఇచ్చినో 2022 డిఎస్సిలో ఎలాంటి క్వాలిటీ, 2022 గురుకుల నా స్టూడెంట్స్ని అడగండి, నా దగ్గర తీసుకున్నటువంటి 22 గురుకులాలలో నేను ఎలా క్వాలిటీ ఇచ్చినా, అందుకే 2018 పేపర్ని బేస్ చేసుకొని తర్వాత మనం క్వాలిటీని పెంచేసినాం, మొత్తం సబ్జెక్టు యొక్క డెప్త్ పెంచేసినాం. ఇవాళ నేను అదే డెప్త్ గురుకులాలు గుంటూరులో కూడా ఇచ్చిన వల్ల ఎంతోమందికి స్కూల్ అసిస్టెంట్ పేపర్ ఈజీగా వచ్చిన అండ్ టీజీటీ పేపర్ చాలా హార్డ్ వచ్చింది. టీజీటీ పేపర్ చాలా మనం చెప్పే రేంజ్లో వచ్చింది. కాబట్టి ఇలా టీజీటీ ఉద్యోగాలు చాలామందికి వస్తున్నాయి. సో ఇక్కడ పేపర్ ఇక్కడ ఈజీగా ఉన్నా, ఇక్కడ హార్డ్ ఉన్నా, ఎలా ఉన్నా మనం స్కూల్ సిలబస్ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ మనం కనుక నేర్చుకున్నట్లయితే నర్వస్ కాకుండా ఎలా వచ్చినా ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టాలి. ఈ వస్తే ఈజీగానే రావచ్చు, ఆర్డర్ రావచ్చు, ఏదొచ్చినా నర్వస్ కాకుండా ఈ స్కూల్ అండ్ ఈ ఇంటర్మీడియట్ సిలబస్ని మనం కవర్ చేస్తూ ఒక డెప్త్గా ఒక ఫిజికల్ సైన్స్ కనుక తీసుకుంటే నీట్ ఐఐటి మెయిన్ స్థాయిలో, మ్యాథ్స్ కావచ్చు, బయోసైన్స్ తీసుకుంటే ఒక నీట్ స్థాయిలో, తెలుగు తీసుకుంటే ఒక నెట్ సెట్ ప్రిపేర్ అవుతున్నా, అట్లా అంత స్థాయిలో డెప్త్గా మనము ఇస్తే ఇవాళ ఈజీగా స్కూల్ అసిస్టెంట్ వస్తుంది, గురుకుల వస్తుంది, మోడల్ స్కూల్స్ వస్తుంది. నెక్స్ట్ టెట్ అనేది చాలా కీలకము. టెట్ కూడా బ్యాచెస్ ఉన్నాయి. టెట్ ఎంత కీలకం అంటే నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి అభ్యర్థి 0.56 మార్క్స్ తోటి మిస్ అయిన అభ్యర్థికి ఒక టెట్ కనుక ఒక మార్కు మన టెట్ రాయలే, తను ఒక టెట్ రాసి ఉంటే ఒక 1 మార్కు పెరిగి ఉన్న ఇవాళ అతను ఉద్యోగం సాధించేవాడు. కాబట్టి ఈ టీజీటీల టెట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ టెట్ బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. టెట్ క్వాలిఫై కాని వాళ్ళు లేదా తక్కువ వెయిటేజ్ ఉన్న వాళ్ళు టెట్ కూడా మీరు ప్రిఫర్ చేయండి. అదేవిధంగా హెచ్జిటి చెప్తున్నాం. ఈ హెచ్జిటీలు అయితే లాస్ట్ టైమే చాలా ఖాళీలు ఉన్నాయి. మీకు లాస్ట్ టైమే ఉద్యోగం రాలేదు అంటే మీరు ప్రిపరేషన్ చాలా తక్కువ చేయడము, లేకుంటే ఒక ప్రాపర్ వేలో చదవకపోవడం వల్లనే మీకు ఉద్యోగం రాలేదు. కానీ ఇప్పుడు ఈ వచ్చే నోటిఫికేషన్లో విద్యాశాఖ 5,000 ఇచ్చినా అందులో మీకు 3,500 హెచ్జిటీలే ఉంటాయి. అంటే ప్రతి జిల్లాకు ఒక 70, 80, 90, 100 ఇలా ప్రతి నుంచి 100 మినిమము 70 నుంచి 100, 150 కూడా ఎక్కువ తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ హెచ్జిటీలు ప్రతి జిల్లాలలో ఉంటాయి. కాబట్టి మీరు ఈ హెచ్జిటీని ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ కానీ, ఇంటర్మీడియట్ అయిపోయి మీరు డిఏడు చిన్న ఏజ్లో ఉద్యోగాలు వస్తాయి. ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషను మీరు చేయండి. సో వీటికి సంబంధించినటువంటి బ్యాచెస్ రన్ అవుతున్నాయి. బాసర్ అంటే ఒక క్వాలిటీ, ఒక నాణ్యత, ఒక క్వాలిటీ ఉంటుంది. కాబట్టి ఇలా హెచ్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఇన్ని ఉద్యోగాలు సాధిస్తున్నాం. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడో కోచింగ్ ఎక్కడ అయితే అక్కడ ఇప్పుడు కోచింగ్ నడపలేని సిచ్యువేషన్ ఉంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇలాంటి గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఇవి నడిపే సిచ్యువేషనే లేదు. సో కాబట్టి ఈ హెచ్జిటి కూడా ఒక స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ, ఒక మ్యాథ్స్ తీసుకుంటే మన దగ్గర 2 మ్యాథ్స్ కావచ్చు, రాంబాబు సార్ కావచ్చు, ట్రై మెథడ్ కావచ్చు, పిఐ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఉంటుంది. కాబట్టి ఇవాళ మనకు ఉద్యోగాలు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు గతంలో వచ్చినాయి. రాబోయే రోజులలో కూడా ఏపీ డిఎస్సిలో నేను ఎంత రిజల్ట్ అయితే ఇచ్చినో ఈ రాబోయే డిఎస్సి కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, సో అంతే రిజల్ట్ ఇస్తాం. ప్రతిసారి మనం ట్రై చేస్తూనే ఉన్నాం. ఎంతో వేల మంది ఉద్యోగాలు సంపాదిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాసరా.